హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే బోటి మటన్ రెండు కలిపి వండుతున్నా. మస్తు ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో ఏంటంటే ఒక వాడకట్టు గల్లీ వాళ్ళు ఏంటంటే ఒక మేకను కొనుక్కొని వచ్చి కోసుకొని దాన్ని పాలు వేసుకుందరు అన్నమాట. పాలు అంటే ఒక ఇంటికి ఒక కుప్ప, అంటే 10 మంది కలిపి కొనుక్కుంటే 10 కుప్పలు ఎత్తురు. ఆ 10 కుప్పలలో ఏంటంటే మటను ప్రతి ఒక్క ఐటెం, మా మేక దాంట్లో ప్రతి ఒక్క ఐటెం, పూలు బొక్కలు కానీ, సీన కానీ, గర్జన ప్రతి ఒక్కటి ఏంటంటే అన్ని ఒక్కొక్క కుప్పలకు సమానంగా వచ్చే విధంగా అన్ని కుప్పలలో వేసేవాళ్ళు. అన్ని కుప్పలలో వేసి అందరు పంచుకునే వాళ్ళు అన్నమాట. అట్లా వండుకున్న కుప్పలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే అలా ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు అందుకే ఆలోచన వచ్చింది, బోటి మటను కలిపి వండుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చి ఆ వీడియో మీకు కూడా చేసి చూపిద్దామని చెప్పి చేస్తున్నా. చూడండి, సూపర్గా ఉంటుంది. కుక్కర్ గరమైనాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక బిర్యానీ ఆకు, మసాలాలు అంటే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. అవి మంచిగా ఎర్రగా అయ్యాక గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా మంచిగా గోలినాక శుభ్రంగా కడుక్కున్న బోటి వేసుకోవాలి. అట్లనే మటన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కూరలో నీళ్ళు ఊరేటట్టు సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు మంచిగా నీళ్ళు ఊరుతాయి. ఇట్లా నీళ్ళు ఊరినాక సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన కారం, ఉప్పు మొత్తం ముక్కలకు పట్టాలి. నీళ్ళు వస్తే వెంటనే ఆ కారం అనేది పట్టుకోదు. ఇట్లా మంచిగా కారం, ఉప్పు ముక్కలకు పట్టినాక మటన్ ఉడికే నీళ్ళు పోసుకొని ఒక 3-4 విజిల్లు పెట్టుకోవాలి. ఇట్లా 3-4 విజిల్లు వచ్చినాక ఇలా కుడకపొడి వేసుకోవాలి. అట్లనే ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఈ కుడకపొడి, ధనియాల పొడి మొత్తం ఇట్లా కరిగిపోవాలన్నట్టు. కూరలో మొత్తం కరిగిపోతే మంచి రుచి వస్తుంది. చివరిగా కొత్తిమీరాకు వేసుకొని దించుకుంటే ఎంతో గుమగుమలాడే బోటి మటన్ కూర తయారైపోతుంది. చూసిరుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వేసుకున్నామో. నేనైతే 6 విజిల్లు పెట్టుకున్నా, కొంచెం మంచిగా మెత్తగా ఉడకాలని చెప్పి. కూర అయితే మస్తు కమ్మ వాసన వస్తుంది. తిని చూస్తా. మంచి చిక్కగా కలుపుకున్నా.
బా మస్తు కమ్మ ఉంది. అది ఏంటంటే ఇక్కడ మీరు బోటి మటన్ వండుకున్నప్పుడు మాత్రం బోటిని ఖచ్చితంగా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి, ఎటువంటి వాసన లేకుండా కడుక్కోవాలి, లేకుండా మటన్ అంతా బోటి లాగానే వస్తుంది. నేనైతే మస్తు నీట్గా కడుక్కున్నా, అందుకనే ఇంత మంచి రుచి వచ్చింది. సూపర్ టేస్ట్ ఉంది. ఉల్లిగడ్డ ఇట్లా ఒక్కొక్క ముక్క మటను, బోటి, పైపులు రకరకాలు ఉంటాయి, అందుకే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. నా వీడియో ఇట్లా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నా ఫ్రెండ్, మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా మటన్, బోటి ఇట్లా కలుపుకొని వండుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, నిజంగా మస్తు టేస్ట్ ఉంది. బాయ్.